శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. 26వ తేదీ సోమవారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, దశమంలో శుక్ర రవిలు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుంది అంటే అన్ని రకాలుగా బాగుంది. ఉద్యోగంలో ఉన్నతినిస్తారు, ఉద్యోగ జీవితంలో సంతృప్తినిస్తారు, తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలను ఇస్తున్నారు. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, 10 మందిని ఆకట్టుకునేది కనిపిస్తోంది, స్నేహాలు పెరుగుతాయి, దాంతో పాటే విలువలు పెరుగుతాయి, అనేక విధాల ఆనందంగా ఉంటారు. ఇవన్నీ కూడా మీ మనసుకి సంతోషం కలిగించే అంశాలని తెలియజెప్పచ్చు. అయితే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. గురువు గారి యొక్క బలము ఎంత మాత్రము లేకపోవడం చేత శని గారి యొక్క దుష్ట ప్రభావం మీ మీద బాగా పనిచేస్తూ ఉంటుంది. చెడు వ్యసనాలకి బానిస కాకండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఎవరైనా నిందలు వేస్తూ మాట్లాడినట్టయితే వాళ్ళకి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇవాళ గ్రహస్థితులు వస్తాయి, రేపు పోతాయి. మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి, మనము స్థిరంగా ఉండాలి. ఇలా ఉండడానికి చాలా విల్ పవర్ అవసరము. దాని కొరకు ప్రయత్నం చేయండి, యోగా చేయండి, సాధించుకోండి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింతగా ప్రశాంత జీవితంతో ఉంటారు. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారుండి నవమం కూడా యోగిస్తుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పాలి. ఈ ద్వితీయము ఏకాదశమే వీరి యొక్క జీవితాశయాన్ని నెరవేరేటట్టు చేస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు. మీ మాట చాలా బాగుంటుంది, ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ప్రశంసించే వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబ జీవితం బాగుంది, సంతాన పరంగా కూడా బాగుంది అనేటటువంటి సంతృప్తి కలుగుతుంది. ధనం వస్తుంది, ఊహించని విధంగా ధనం వస్తుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. పితృవర్గ రీత్యా కూడా కొంత అనుకూలమైన కాలము. వ్యవసాయం, ఎవరైనా దాని మీద ఆదాయం ఉన్నట్లయితే వ్యవసాయం మీద చాలా చక్కటి ఆదాయం వస్తుంది. అలాగే ఎన్ని విషయాలలో మీకు లాభాలు కలగాలో ఈ ద్వితీయము ఏకాదశము అన్ని విషయాలలో కూడా లాభాలను ఇస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 2 పెద్ద గ్రహాలు పూర్తి అనుకూలతలో ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఏ విషయంలో అయినా వివాహం కాని వారికి కుదురుతుంది. చదువు, ఎవరైతే ఉన్నత విద్య చదువుతున్నారో ప్రామాణికత పెరుగుతుంది, విలువలు పెరుగుతాయి, విద్య సక్రమంగా వెళ్తుంది, స్కాలర్షిప్లు రావడానికి అవకాశం ఉంటుంది. అది ప్రాథమిక విద్య అయినా ఉన్నత విద్య అయినా ఏదైనా కానీ చాలా షైన్ అవుతారు. ఇలా ఎన్నో విధాలుగా మీకు ఒక బలాలు పెరిగినట్టుగా ఉండి జీవితాశయం పెరిగే దిశగా పరిస్థితులు ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి, మరింత అభివృద్ధి మార్గంలో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు, తృతీయంలో కేతువు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ గ్రహాల అనుకూలత వల్ల చాలా వరకు మిథున రాశి వారికి సంతోషాలు, సరదాలు, విందు వినోద కలక్షేపాలు, దైవభక్తి ఎక్కువ అవ్వడము, దైవ కార్యాలు చేయడానికి ఉత్సాహపడము, ఆధ్యాత్మిక చింతనతో ఉండడము జరుగుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మాటకి పరపతి పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా బాగుంది అనే చెప్పచ్చు. అలాగే సంతానం బాగున్నారు. ఈ రోజంతా ప్రశాంతంగా గడవాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చాలా చాలా ముఖ్యం. అలాగే ఇంటి ఇలవేల్పు పూజ కూడా చాలా చాలా ముఖ్యం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది. దశమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఈ 2 గ్రహాల యొక్క ఉనికి బాగుంది కదా, మొత్తం అన్ని బాగుంటాయా అంటే అంతగా బాగుండబోవు. అనుకూలం చేసుకోవాలి. గ్రహస్థితులు బాలేనప్పుడు ఖచ్చితంగా గ్రహస్థితులని అనుకూలం చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. ఇందుకు గాను ఇష్టదేవత ప్రార్థన చేయాలి, నవగ్రహాల ప్రార్థనలు చేయాలి, ఇంటి ఎలవేల్పుని పూజించాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి. మన ప్రవర్తనలో కూడా చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. ఎవరితోటైనా మాట్లాడుతున్నా
కుటుంబంలో అయినా, అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో అయినా, మాతృవర్గ రీత్యా అయినా, సంతాన రీత్యా అయినా, రుణ భారాల రీత్యా అయినా, అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా అయినా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అయినా, ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార వర్గాలైనా, మీరు ఏ అంశమైనా తీసుకోండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇదే చెప్పవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇతర గ్రహాల అనుకూలత లేని కారణం చేత వీరికి గురుబలం కూడా అంతంత మాత్రమే. గురువు వ్యయాన్ని సూచిస్తున్నారు, శుభకార్యాల మీద వ్యయాన్ని సూచిస్తున్నారు తప్ప ఆదాయం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి షష్ఠ స్థానము, లాభస్థానము బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఆదాయం ఉండడానికి, అనుకోని విధంగా ఆదాయం పెరగడానికి, ఊహించని విధంగా లాభాలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. 3 రకాలైనటువంటి ఆదాయాలు వీరికి ఏదో ఒక విధంగా వస్తాయి. అయితే మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నాయండి అంటే, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఎవరితోటైనా మాట్లాడే విషయంలో, కుటుంబ జీవితంలో, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాలు లేదా స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు, సంతానము, భార్యాభర్తల అనుబంధము, రాజకీయాలు, వ్యాపార వర్గము, దూర ప్రాంత ప్రయాణాలు, పితృవర్గము, మీరు ఏదైనా తీసుకోండి, జాగ్రత్త జాగ్రత్తే. ఇక ఇందులో ఎటువంటి ఎగ్జిబిషన్ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా ఔషధ సేవ చేస్తూ ఉన్నవారు ఇంకా చెయ్యాలి. ఔషధ సేవ ఏమీ లేదండి, మేము ఆరోగ్యంగా ఉన్న వారికి భగవంతుడి దయ బాగుండాలి, ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభకార్యాలు లేదా పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏమన్నా కుదరవలసి ఉంటే కొద్ది రోజులు వాయిదా వేయండి. పూర్వం కుదిరినవైతే ఇప్పుడు వివాహానికి వచ్చేస్తారు, కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ కుదరాలి ఎవరికైనా కుదరని వాళ్ళకి అంటే మటుకు ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. కన్యారాశి. కన్యారాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. అయితే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి, ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇక తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉంటాయి, ఓర్పు కలిగి ఉండాల్సి వస్తుంది. పై అధికారుల యొక్క అజమాయిషి మీకు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు మామూలుగానే ఉండొచ్చు, కానీ మీకు ఇక్కడ గ్రహస్థితులు బాలేని రీత్యా అది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత కొంచెం దూరంగా అనిపిస్తుంది, పూర్వంలాగా అన్యోన్యంగా లేరు అనిపిస్తుంది. ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు మీకు చాలా బాగున్నాయి, కానీ ఆదాయం ఖర్చు అవడానికి కూడా బాగున్నాయి, అంటే ఖర్చు ఎక్కువగా పెట్టేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటి అన్నిటి మధ్య నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, నవగ్రహాల హోమం ఒక్కసారి చేసుకున్నట్టయితే చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ కొత్త పనులు ప్రారంభించద్దు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఇవి 2 కూడా పూర్తిగా చెప్పదగిన విషయాలుగా తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రగ్రహ సంచారము, బుధగ్రహ సంచారము చతుర్థ స్థానంలో, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు, నవమ స్థానంలో గురుగారు, లాభస్థానంలో కేతు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా మీకు ఎంత లాభాన్ని ఇస్తుందంటే మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. చక్కటి లాభాల బాటలో ఉన్నారు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు, చక్కటి సాధనా మార్గంలో ఉన్నారు, గురువులకి సేవ చేసేటటువంటి క్రమంలో మీకు అనేక విధాల మనశ్శాంతి వచ్చి ఉంటుంది. అలాగే రాని బాకీలు బాగా వసూలయ్యే విధంగా, ఆరోగ్యం బాగుండే విధంగా, ఇలా ఎన్ని రకాలుగా మీకు బాగుండాలో అన్ని రకాలుగాను బాగుంది, అన్ని అంశాలు బాగుంటాయి. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు, అనుకూల్యత ఎక్కువగా ఉంది రాశికి. కాబట్టి ఇది అవుతోంది పని, మనకి ఇది అవ్వట్లేదు అనేది లేదు. మనస్సులో ధైర్యాన్ని నింపుకోండి. అలాగే ప్రతి పని శ్రద్ధగా చూసుకోండి. భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియచేయండి. పిత్రార్జితం బాగుంది, అలాగే ఊహించని విధంగా వచ్చే ధనం బాగుంది, తీర్థయాత్రలు చేసేది బాగుంది, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తప్పనిసరిగా ఇవన్నీ జరిగేవే.
కాకపోతే ఒకటి ముందు ఒకళ్ళకి వెనక అన్నట్టుగా జరుగుతాయి. తులారాశి పంట పండినట్టే లెక్క. అంత అద్భుతమైన గ్రహ స్థితులు ఉన్నప్పుడు ఏమి వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానం బాగా యోగిస్తోంది. ఎప్పుడైతే తృతీయం యోగిస్తోందో మనోబలం పెరుగుతుంది. మనోబలం పెరిగితే ఆలోచనలు, చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. దానివల్లనే మనోబలం పెరిగేది. ఏం పర్వాలా, మనం ఈ రకంగా చేసుకుందాం అని చెప్పి ఒక విధమైన ధైర్యాన్ని తెచ్చుకొని ఆ నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీరు చేసినటువంటి ఆలోచనలు 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. ఇది ఇప్పుడు అనుకూలమైనటువంటి విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. తృతీయ స్థానంలో రవి, బుధ, కుజ 3 గ్రహాలు కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. రాస్యాధిపతి ఎప్పుడైతే ఉచ్చలో ఉంటారో రాశికి బలం పెరుగుతుంది. అలాగే దశమాధిపతి బాగున్నారు. ఈ రాస్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి ముగ్గురు కలవడం చాలా చాలా అనుకూలతలకి దారితీస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, గోచారంలో ఇతర గ్రహాల ప్రభావాలు అంతగా మీకు ప్రభావితం చేయకపోయినా ఈ 3 గ్రహాల యొక్క అనుకూల్యత మీకు అనేక విధాల మనశ్శాంతిని తెచ్చిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురు దర్శనం చేసుకోండి. గురు ఆలయాలకు వెళ్ళండి. అలాగే గురు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురువుకి సంబంధించి ఏ రకమైన సేవ చేసినా కూడా మీకు చాలా చక్కగా గురుబలం పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనుసు రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర, బుధులు బాగున్నారు. తృతీయంలో రాహు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. నవమ స్థానంలో కేతు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుందో మీకు మనశ్శాంతి పెరుగుతోంది, మనోనిబ్బరం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు వస్తున్నాయి, మీ మాటకి విలువ పెరుగుతోంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది, సంతానం పట్ల చాలా వరకు మీరు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైన వార్త వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. వ్యాపార వర్గాల వారికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఊహించని విధంగా వచ్చేటటువంటి లాభాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అయితే ఈ నవమ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి సంచారం చేత పితృవర్గ రీత్యా కొంచెం శారీరక పరమైనటువంటి శ్రమ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అది కొద్దిగా శ్రమ తగ్గించుకోవడానికి ప్రణాళికలు వేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా ఆర్థిక అభివృద్ధి, మరింతగా ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో శని గారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేని కారణం చేత చాలా వరకు వీరు గ్రహాలకి శాంతి చేసుకోవాల్సినదే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఈశ్వరారాధన చెయ్యండి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క నామాలు పఠించండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. అనుకూలత లేనప్పుడు అనేక విధాల మనశ్చాంచల్యం ఏర్పడుతుంది, అభివృద్ధి తగ్గిపోతుంది. దీనిని అధిగమించుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ పరిహారాలు అవసరం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది కాలం వేచి ఉండాల్సిందే. పరిస్థితులు అనుకూలించాలి అంటే గ్రహస్థితులు సరైన స్థితుల్లోకి రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి సంచారము అంతగా మకర రాశి వారికి అనుకూలించేది కాదు. కాబట్టి అనుకూల స్థానాలలోకి మళ్ళీ తిరిగి గ్రహాలు వచ్చే వరకు ఓర్పు పట్టి ఉండండి. సుమారుగా ఇంకా ఒక 4-5 నెలల కాలం ఓర్పుగా ఉండవలసి వస్తుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోండి. మానసిక సంతృప్తిని పెంచుకోండి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. పంచమంలో ఉన్నటువంటి గురుగారి సంచారం బాగుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 3 గ్రహాల ఉనికి కూడా అద్భుతమైన ఫలితాలనే ఇస్తోంది అని చెప్పచ్చు. కానీ ఈ ఫలితాల కన్నా కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
రాహు రాశిలోను, కేతువు సప్తమంలోను, ద్వితీయంలో శనిగారు. ఈ మూడు కూడా కొంత మిమ్మల్ని అనిశ్చిత పరిస్థితికి దారి తీసేటటువంటి పరిస్థితుల్లోకి నెడతాయి. సంయమనం పాటించండి. గురుబలం బాగుంది కాబట్టి గురువు గారి యొక్క స్థితి సంచారము పూర్తి అనుకూలతగా ఉండడంతో మీకు కీర్తి ప్రతిష్టలుంటాయి, మనోబలం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ధన అభివృద్ధి ఉంటుంది, సంతానం వల్ల చాలా చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. సంతానం కావాలి అన్నా కూడా సంతానం కలిగేటటువంటి శుభవార్తలు వింటారు. ఈ విధంగా మీకు ఎన్నో విధాల గురుబలం అనుకూలిస్తోంది. కానీ రాహుకేతువులు గాని శనిగారు గాని ఏమాత్రం అనుకూలించని కారణం చేత, శుభాశుభ మిశ్రమ ఫలితాలు పడుతూ ఉన్న కారణం చేత, మీరు ఎప్పుడైతే గురువు గారి యొక్క బలాన్ని మునుపటి కన్నా ఎక్కువగా బలోపేతం చేసుకుంటారో, చాలా వరకు ఈ రాహుకేతువులు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సునాయాసంగా అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి, యోగా చేయండి, గురువు ఆలయానికి వెళ్ళండి, గురువుల్ని సందర్శించండి, అలాగే గురు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. కుటుంబ జీవితంలో కానీ భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ పూర్తి మౌనాన్ని పాటించి ఉండడం అనేది చాలా వరకు మంచిది. మీనరాశి వారికి లాభస్థానం బాగా యోగిస్తూ ఉన్నది. అలాగే షష్ఠ స్థానం కూడా కేతువు గారి సంచారం చేత బాగా యోగిస్తూ ఉన్నది. ఈ గ్రహాల సంచార ఫలితాలు ఇప్పటి వరకు మీనరాశి వారికి ఆదాయాన్ని ఒక్క కేతువు మాత్రమే సూచిస్తూ ఉంటే, ఇప్పుడు ఇంకొక 4 గ్రహాలు చేరి వెరసి 5 గ్రహాలు అయ్యి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. రవి, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా లాభస్థానంలో ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి ఫలితం. ఏలినాటి శని ప్రభావం ఉంటూ ఇంకొక పక్క గురువుగారి యొక్క అనుకూలత లేకపోతూ, రాహుగారి అనుకూలత కూడా లేకపోతూ, మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఇంతవరకు లేదు. ఇప్పుడు 4 గ్రహాల యొక్క అనుకూలత ఒక్కసారిగా మకర రాశిలో ఏర్పడింది అంటే అది ఇంకా చెప్పనలవి కాని ధన ఆదాయం. ఎక్కడెక్కడ నుంచి రావలసిన ధనము తప్పనిసరిగా వస్తుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ ధనముతో ముడిపడి ఉన్నవి స్థిరచరాస్తుల వృద్ధి కొరకు గాని, లేదా స్థిరచరాస్తుల ఎంక్వైరీస్ కొరకు గాని, అలా ఏమన్నా చెయ్యాలన్నా కూడా మీరు ఇప్పటి వరకు ఖర్చులు అవుతూ ఉన్నవి ఇప్పుడు ఇంకా వృద్ధిలోకి వెళ్తాయి అన్నమాట. అత్యద్భుతమైన లాభాల బాటలో ఉంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్ని అంశాలకు సంబంధించి కుటుంబం బాగుంటారు ఐకమత్యంతో, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుండడానికి మీరు కొద్దిగా ప్రయత్నం చేసుకోండి. మనశ్శాంతితో ఉంటారు, కొంచెం ఓర్పు కలిగి ఉండడమే. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి, భార్యాభర్తల అనుకూలత పెరుగుతుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, అనేక విధాల మీకు లాభం చేకూర్చే అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఏ పక్క నుంచి కూడా అనుకూలత లేని విధంగా ఉంది. కానీ ఇప్పుడు అన్ని పక్కల అనుకూలతలు ప్రారంభమయ్యి అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా కొన్నాళ్ల వరకు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి నిశ్చింతగా ఉండండి. మనోబలం పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది కాబట్టి కాస్త అస్థిమితత్వం కూడా తగ్గిపోతుంది. మనోచాంచల్యాన్ని తగ్గించుకోవడానికి యోగా చెయ్యండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, ఇది చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా ప్రశాంతత వస్తుంది, చక్కటి అభివృద్ధి ఉంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.